మహిళలు నాణ్యత, నమ్మకమే బ్రాండ్ గా వ్యాపారంలో రాణించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. జిల్లా కలెక్టరేట్ లో ఉన్న ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. క్యాంటీన్ లో కలెక్టర్ టీ తాగి వారితో ముచ్చటించారు. నలుగురు మహిళలు గ్రూప్ గా కలిసి క్యాంటీన్ నిర్వహిస్తున్న మహిళలను అభినందించారు. నాణ్యతకు ఎలాంటి లోటు రాకుండా శుచి శుభ్రత పాటించాలని సూచించారు. ఇక నుండి నమ్మకం అనే పెట్టుబడితో ముందుకు సాగి ఆర్థికంగా స్థిరపడాలని కలెక్టర్ ఆకాంక్షించారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం జోగిపేట పోలీస్ స్టేషన్ లో సీఐ అనిల్ కుమార్ గత నెల 21వ తేదీన పల్వంట్ల గ్రామంలో జరిగిన చోరీ వివరాలను వెల్లడించారు. పల్వట్ల గ్రామంలో ఒంటరిగా జీవనం గడుపుతున్న సునందమ్మ అనే వృద్ధురాలి ఒంటిపై ఉన్న బంగారంపై కన్నేసిన దుండగుడు తన ఇద్దరి స్నేహితులతో కలిసి చోరీకి విడిగట్టాడు. మైపాల్ రెడ్డి అతని స్నేహితులతో కలిసి వచ్చి వృద్ధురాలి మెడలో ఉన్న బంగారం, ఇంట్లో ఉన్న 20,000 రూపాయల నగదును దోచుకెళ్లారు. పోలీసులు విచారణ చేపట్టి మైపాల్ రెడ్డిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. మహిపాల్ రెడ్డి వద్ద బైక్ స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్టు సీఐ అనిల్ కుమార్ తెలిపారు. అక్టోబర్ 21, 22 మిడ్ నైట్ లో మన వట్పల్లి మండలం పల్వట్ల గ్రామంలో ఒక సంగారెడ్డి గారి సునందమ్మ ఇంట్లో ఒక రాబరీ జరిగింది. ఈ యొక్క రాబరీకి సంబంధించి వాళ్ళ కొడుకు ఎవరైతే ఈ సునందమ్మ వాళ్ళ కొడుకు వెంకటరెడ్డి ఉన్నారో ఆ వెంకటరెడ్డి యొక్క డ్రైవర్ మైపాల్ రెడ్డి మరియు మైపాల్ రెడ్డి యొక్క ఫ్రెండ్స్ మౌసిన్ అండ్ సోహెల్ అనే వ్యక్తులు ఈ యొక్క నేరానికి పాల్పడినట్టు మా యొక్క విచారణలో పరిశోధనలో తెలిసింది. ఇది ఏ విధంగా జరిగిందంటే గత ఆగస్టులో బైక్ చోరీ కేసులో జనసంఘం పోలీస్ స్టేషన్ నుంచి జైలుకి వెళ్ళినారు. ఆ జైలుకి పోయిన సందర్భంలో ఈ యొక్క మోసిన్ సోహెల్ అనే వ్యక్తులు ఇద్దరు కూడా జైల్లో పరిచయం అయినారు. ఆ యొక్క పరిచయంతో వాళ్ళని కూడా ఈ యొక్క అఫెన్స్ కోసం వీళ్ళని ఉపయోగించుకొని ఈ యొక్క నేరానికి పాల్పడ్డారు. గత నెల అక్టోబర్ 21